ఒక హీరోయిన్ గారు ఒంటి మీద బట్టలు ఎట్లుంటాయి అనేది తన సినిమాల్లో వాళ్ళ ఇష్టం. బయట తిరగడం కూడా తన ఇష్టం. సంప్రదాయబద్ధమైనటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని ఎంత అపహాస్యంతో కూడిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, అడ్డదిడ్డమైన దుస్తుల ధారణతో పాటుగా, సరే అది ఆవిడ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వదిలేద్దాం పోనీ, అది కూడా తప్పు పట్టక, రాఖీని కుక్కకు కడతదనమాట. అంటే ఈ దేశంలో రాఖీ రక్షాబంధనం అంటే సోదరుడికి కట్టేటటువంటిది, లేదా స్నేహితుడికి కూడా కడతారు. రక్ష అంటే నేను నీకు ఈ బంధనం కడుతున్నాం కాబట్టి ఇక పైన నా రక్షణ బాధ్యత స్వీకరించు అని చెప్పేది రక్షాబంధనం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మగ ఆడ అని కూడా కట్టుకోమంటారు రక్షణ అన్నటువంటిది. రక్షాబంధనంలో రక్ష అన్నది కీలకమంటారు. అలా కాకుండా సంప్రదాయాలు పాటించేటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళేమో సోదరికి కట్టేటటువంటిది, అంటే అబ్బాయి అమ్మాయికి కాదు, అమ్మాయి వచ్చి అబ్బాయికి కట్టి అన్నయ్య లేదా తమ్ముడు నువ్వు నా రక్ష తీసుకొని ఆయన అని చెప్పడం అనమాట. ఇది నిరంతరం సాగుతున్నటువంటి ప్రక్రియ, సుదీర్ఘకాలంగా నమ్ముతున్న ప్రక్రియ. దాన్ని నా కుక్క నాకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి నా కుక్కకు కట్టాను, ఇక్కడ మరి భోజనాలు చేస్తున్నది కాబట్టి మేకకి లేకపోతే కోడికి కూడా కట్టుకోవచ్చు, నాకు ఆహారంగా అవుతున్నావు కాబట్టి అని. ఇలాంటి అంటే హిందూ సంప్రదాయాలనే అవమానించేటటువంటి ధోరణి. దానికి కంగనా రనౌత్ లాంటి వాళ్ళు తప్పట్టుగానే ఇవాళకి కూడా దుస్తుల గురించి మాట్లాడే కల్చరా అంటూ అర్జెంటుగా కృతి సనన్ మాట్లాడద్దు, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు? హిందూ సంప్రదాయం నిన్న అంతే, అక్కడ ఏది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి, అంటే ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు చరిస్తారు అన్నటువంటి మంత్రం హిందుత్వంలోనే ఉంది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే నస్త్రీ స్వాతంత్రం అర్హతి అన్న దాంట్లో పూర్తి తీసేసి ఆ ఒక్క ముక్క కట్ చేసి మాట్లాడింది. దానికి సంబంధించిన ముందు ఒక వీడియో కూడా చేసి ఏం జరిగింది, అసలు ఎట్లా ఉంటాయి ఆ మంత్రాల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు అన్నటువంటి. బట్ ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలేమో అద్భుతం అంటాడు, హిందూ సంప్రదాయాలు మాత్రం అవహేళన చేస్తుంటాడు, అవమానిస్తుంటాడు, కమ్యూనిస్టుల భాషలో మాట్లాడుతుంటాడు. ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు.